పోలీసులకు దొరికిపోయేలా ఉన్నా. ఇప్పుడు ఏం చేద్దాం? ఈ బస్సులో పడేస్తాను. వాడు దొరుకుతున్నాడా? ఆడెక్కడ చేస్తారా? బస్సుతో పాటు ఆడు ఖాళీ ఊరికైపోతాడు. పదరా. నీకేమదని మాట్లాడాను. నేను నీకేమదని ప్లీజ్ అని మాట్లాడండి. మాట్లాడండి ప్లీజ్. నీకేమదని నేను ఉన్నానని. నీకేమదని చెప్పండి. ఏమని చెప్పండి. నీకేం కాదని నేను ఉన్నానని. నన్ను వదిలేస్తాడే చెప్పండి ప్లీజ్ అని. నేను ఉన్నాను. నీకేం కాదని చెప్పండి. చెప్పండి ఎవరైనా చేస్తారు చెప్పండి ప్లీజ్ అని. చెప్పండి ప్లీజ్ అనే చెప్పండి ప్లీజ్ అనే. నన్ను వదిలేస్తాడు అనే చెప్పండి. మాట్లాడండి. బుద్ధ భగవానుడు ప్రశాంతతకు మారిపోయారు. చాలా రోజులైంది. ఒకసారి వెళ్ళి చూడాలి.
బ్యాంక్ మేనేజర్ ని చంపి 100 కోట్ల రూపాయలతో ఏసీపీ బోస్ పరారైనట్లు పోలీస్ వర్గాలు తెలియజేస్తున్నాయి. కాకపోతే పోలీస్ అధికారి ఈ స్కామ్ లో ప్రధాన నిందితుడు కావడం విశేషం. ఏసీపీ బోస్ ఏంటి మావయ్య ఇది? నువ్వేం కంగారు పడకమ్మా, ఇవన్నీ మామూలే. నేనున్నాను కదా, వాళ్ళ మాటలే నమ్మకం. పెయిన్స్ వస్తున్నట్టున్నాయండి, హాస్పిటల్కి తీసుకెళ్దాం. అంబులెన్స్ ఫోన్ చేయండి. అలాగే. తాతయ్య నాకు తమ్ముడు పుట్టాడని డాడీకి ఫోన్ చేస్తా. ఫోన్ అలాగేనమ్మా, కానీ నాన్న లైన్ దొరకట్లేదమ్మా. పూరి బాబాయ్కైనా చేస్తాను. హలో హలో బాబాయ్, నాకు తమ్ముడు పుట్టాడు. డాడీకి చెప్పాలి. డాడీ ఎక్కడ? డాడీ డ్యూటీలో ఉన్నాడమ్మా, డిస్టర్బ్ చేయకూడదు. అయితే నువ్వే చెప్పు. ఏమని? తమ్ముడు అచ్చన్ డాడీలా ఉన్నాడని చెప్పు. రేయ్, అసలు నీకు బుద్ధి ఉందంటరా? నువ్వెక్కడున్నావో తెలియదు, ఆడేమైపోయాడో తెలియదు. లేదు నాన్న, అన్నయ్య డ్యూటీ మీద వేరే ఊరు వెళ్ళాడు, నాకు ఫోన్ చేశాడు. ఏంట్రా డ్యూటీ డ్యూటీ? అసలు ఇక్కడ ఇంత జరుగుతుంటే ఆడెక్కడ చచ్చాడరా? లేదు నాన్న, అన్నయ్య అందరిలాంటి ఆఫీసర్ కాదు, డ్యూటీ కోసం తన ప్రాణాలు ఇస్తాడు. డ్యూటీ కోసం ప్రాణాలు ఇస్తాడని మనం అనుకుంటున్నాం, డబ్బు కోసం ప్రాణాలు తీస్తాడని జనం అంటున్నారు. దేవుళ్ళంటి మనిషి మీద నిందలేశారు, గుళ్ళంటి ఇంటి మీద రాళ్ళు ఇచ్చారు. నా కొడుకుని చూసుకోలేక నేను, ఆడి కొడుకుని చూసుకోలేక ఆడు. అసలు ఏంట్రా ఈ నరకం? రే చిన్నడా, ఎలాగైనా సరే పెద్దోడిని తీసుకొచ్చేసాయి. వస్తా. అన్నయ్యను చంపటం వెనక ఏదో పెద్ద కుట్రే ఉంది చందు. చిన్న క్లూ కూడా దొరకట్లేదు. నా కూతురు ఎక్కడ దాచావరా? చెప్పరా, ఎక్కడ దాచావు నా కూతురు? ఏంటి సార్ ఇది? ఇది నీకు సంబంధించిన మ్యాటర్ కదా, మాట్లాడదు. చెప్పరా, ఎక్కడ దాచావు నా కూతుర్ని? ఇందు ఇంటికి రాలేదా? ఏ డ్రామాలు ఆడుతున్నావా? ఆగండి, ముందాడు చొక్కా వదలండి. అయినా ఏం చేశాడండి? నా కూతుర్ని లేపుకొచ్చాడు. సారీ, నా కొడుకు అట్టంటి వాడు కాదు. ఓహో, వీడు కూడా నీ కొడుకేనా? అవును. ఏం ఫ్యామిలీ అనేది? ఒక కొడుకేమో జనం సొమ్ముతో పారిపోయాడు, వీడేమో కోర్టును కాసిపోయి నా కూతురు లేపుకొచ్చేసాడు. ఇలాంటి దొంగ నా కొడుకుని ఎలా కన్నావురా? ఏం కూర్చో, పెద్ద మనిషి పిచ్చే చేసుకుంటావుట్రా? తప్పు మనలో పెట్టుకుని నింద పడినప్పుడు దాన్ని చెరుపుకోవాల్సిన బాధ్యత కూడా మంది. వెళ్ళా, వాళ్ళ అమ్మాయిని తీసుకురా. వెళ్ళు. అది కాదు నేను ఏంట్రా మాట్లాడలా? సారీ సార్, మీ అమ్మాయి మీ ఇంటికి వస్తుంది, నన్ను నమ్మండి, దయచేసి వెళ్ళండి. ఈ లాకెట్ చందు
ఇది నీ దగ్గరికి ఎలా వచ్చిందిరా? మర్చిపోయినరా, అన్నయ్య నాకు చనిపోయే ముందు ఇచ్చాడు. ఇది షఫీ గాడిదిరా. షఫీదా? ఆ టైంలో అన్నయ్య నాకు ఎందుకు ఇచ్చుంటాడు? షఫీ గడ్ ఎక్కడరా? ఎక్కడ రావడం? చెప్పరా, అన్నయ్యని చంపింది ఎవరు? నీతో పాటు ఇంకెవరెవరు ఉన్నారు? చెప్పు చెప్పు ప్లీజ్ చెప్పు. చెప్తా. డిఐజీ హరినారాయణ్, సెక్షన్ శంకర్. వద్దు చందు, ప్లీజ్ నన్ను క్షమించు. మనిషిని చంపిన వాడిని క్షమించచ్చురా, కానీ నువ్వు స్నేహాన్ని చంపావు, నమ్మకాన్ని చంపావు, విశ్వాసాన్ని చంపావు. మనిషి విలువల్ని చంపిన వాడు బతికితే ఈ భూమి మీద మనిషి మిగలరా. శభాష్ చందు, మీ అన్నయ్యను చంపిన వాళ్ళల్లో వీడిని చంపి చాలా మంచి పని చేశాం. అన్నయ్య చావలేదు బాబాయ్, ఈ బోస్ గారు లాగే ఎప్పటికీ బతికే ఉంటాడు. చందు, మా నాన్నకు తెలియాల్సిన విషయం ఒకటి ఉంది.